ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కుమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी ముందుగా ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివాసీ గిరిజన బిడ్డల పరిరక్షణ కోసం, హక్కుల కోసము ఐక్యరాజ్య సమితి సైతం తల వంచి ఈరోజు ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా గుర్తించడము, అలాగే మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆదివాసీ బిడ్డల కోసం, గిరిజనుల కోసము ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన బిడ్డలంటేనే మరి అడవులపై ఆధారపడి జీవనం కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి అడవుల్ని మరి పోడు పట్టాలని చేసి దాదాపు 4.5 లక్షల ఎకరాల వరకు ఈరోజు ఆదివాసీ బిడ్డలందరికీ అందించి రైతు బంధుని అందించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో ఇప్పటికే ఆదివాసీ బిడ్డల పరిరక్షణ కోసం, హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. జీవో నెంబర్ 3 మీద కూడా చాలా కొట్లాడుతూ ఉన్నారు. ఇంకా మరి ఆదివాసీ పరిరక్షణ కోసము ఇంకా చేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో మరింత రాజకీయ చైతన్యము, అలాగే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తూ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.